66 వచనాలు సిద్ధాంతం, 74 వచనాలు సిద్ధపాటు, ఆ తర్వాత 10 వచనాలు సర్వాంగ కవచం ధరించుకొని క్రీస్తులో మనకున్నటువంటి శక్తిని బట్టి సాతాను ముందు నిలబడటం. ఆ తర్వాత చివరి 4 వచనాలు ఆశీర్వచనాలు లేకపోతే ముగింపు పలుకులు. ఇది ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక యొక్క విభజన. అయితే ఈ 10 వచనాలు చాలా ప్రాముఖ్యమైనవి. 11 వచనాలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 20వ వచనం దాకా 11 వచనాల్లో సర్వాంగ కవచాన్ని ధరించుకొని క్రీస్తులో మనకున్నటువంటి శక్తిని బట్టి, క్రీస్తులో మనం పొందుకునేటువంటి బలాన్ని బట్టి మానవాళి అంతిమ శత్రువు సాతానుపై విజయం ఎట్లా సాధించాలి అన్నదాన్ని మనకి అందించడం జరిగింది. ఇప్పుడు దాకా మనం చూసినటువంటి విషయాల్ని గబగబా ఒకసారి నెమరు వేసుకుందాం. 10వ వచనం, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఇది ఆజ్ఞ. అంటే మనం కొన్నిసార్లు జాగ్రత్తలు చెప్తూ ఉంటాం, ఆ జాగ్రత్తలు చెప్పి పంపిస్తూ ఉంటాం. పరాయి దేశంకి వెళ్ళే వాళ్ళకి మనం చెప్పే మాట పాస్పోర్ట్ ఉందా, వీసా ఉందా అని అడుగుతాం. దాంట్లో ఎటువంటి అనుమానం ఉండకూడదు. అవి లేకపోతే కనుక మనం ఫ్లైట్ ఎక్కలేం, అది లేకపోతే కనుక వేరే దేశంలో మనల్ని స్వీకరించలేరు. సో ఆ విధంగా దేవుడు ఇక్కడ ఆజ్ఞిస్తున్నాడు, అయ్యా బాబు మీకు పాస్పోర్ట్ ఉందా, మీకు వీసా ఉందా అన్నట్లు నా యందు మీరు శక్తిని పొందారా, అప్పుడే మీరు వెళ్ళండి వాడి ఎదురికి, లేకపోతే వెళ్ళొద్దు. అది ఆయన చెప్తున్నటువంటి మాట. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆ తర్వాత 11, 12, 13 వచనాలు, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనండి. ఎలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. నిన్న రాత్రి సాతానుడుకున్నటువంటి 3 గుణాలు చూసాం. హీఈస్ వెరీ పవర్ఫుల్, శక్తివంతమైన వాడు. హీఈస్ వెరీ వికెట్, దుర్మార్గుడు. హీఈస్ వెరీ కన్నింగ్, జిత్తులు మారి అనేటువంటి విషయాన్ని మనం చూసాం. కాబట్టి సాతానుని తక్కువగా అంచనా వేయటం అనేది పొరపాటు, చాలా పొరపాటు. యుక్రెయిన్ వాళ్ళకున్నటువంటి శక్తి సామర్థ్యాలు రష్యాని ఎదుర్కోవడానికి సాధ్యం కాదని వాళ్ళకి తెలుసు. అయితే నిన్నటి దినాన్న యుక్రెయిన్ ప్రెసిడెంట్ చెప్తా ఉన్నాడు, ఏమనంటే నేను 27 రాష్ట్ర అధికారులతో మాట్లాడాను. 27 మంది. ఆ 27 మంది ఎవరు అనేది ఆయన చెప్పలేదు. 27 మంది ఖచ్చితంగా అమెరికన్ రాష్ట్రపతితో మాట్లాడి ఉంటాడు, బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడి ఉంటాడు, ఫ్రెంచ్ ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడి ఉంటాడు, జర్మన్ ప్రీమియర్తో మాట్లాడి ఉంటాడు. ఈ విధంగా 27 దేశ నాయకులతో నేను మాట్లాడాను. ఎందుకని మాట్లాడాడంట, మాకు సహాయం చేయగలరా అని చెప్పడానికి. అందరూ కూడా మాట్లాడారంట, మేము చేస్తాం అని. కానీ ఒక్కళ్ళు కూడా ముందుకు రాలేదంట ఇప్పటిదాకా. నాట్ ఈవెన్ వన్. ఆయన చెప్పిన మాట, ఒక్కళ్ళు కూడా ముందుకు రాలేదు. అమెరికా వాళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు, బ్రిటన్ వాళ్ళు గొప్ప గొప్ప మాటలు చెప్తున్నారు, కానీ ఎవరూ మాకు సహాయం చేయడానికి రాలేదు. చాలా సీరియస్గా ఆయన చెప్తా ఉన్నాడు. మాదొక చిన్న దేశం, వాళ్ళకున్నటువంటి ఆ మిలిటరీ వ్యవస్థ చాలా చిన్నది, రష్యాతో పోల్చుకుంటే చాలా చిన్నది. 10 శక్తివంతమైనటువంటి మిలిటరీ కంట్రీస్లో నెంబర్ 1 అమెరికా, నెంబర్ 2 రష్యా, నెంబర్ 3 చైనా, నెంబర్ 4 స్థానంలో ఉంది ఇండియా. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఈ అగ్రరాజ్యాల్లో ఏది కూడా సహాయం చేయడానికి రాలేదని. అయితే ఒక దేశానికి అధినేత ఉండి మాకు సహాయం చేయండి అని ఎందుకు అడిగాడంటే రష్యా యొక్క శక్తి సామర్థ్యాలు ఆయన తెలుసుకున్నాడు. చాలా శక్తివంతమైంది రష్యా, నా అంతటి నేను ఎదుర్కోలేను అని ఆయన ఇతరులను అడగటం మొదలుపెట్టాడు. అయితే దేవుడు చాలా మంచోడు. నువ్వు కొత్తగా తెలుసుకోవాల్సిందేమీ లేదు, నీకు చెప్తాను నేను. సాతానుడు ఎలాంటోడో చెప్తాను నేను. సాతానుకు ఉన్నటువంటి బలగం ఏంటో చెప్తాను, సాతానుకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏంటో చెప్తాను అని లేఖనాల్లోంచి మనకిచ్చేశాడు దేవుడు. ఇది వాడుకున్నటువంటి శక్తి. అంతేకాదు, మనము ఏ విషయాల్లో బలహీనలమో మన గురించి కూడా దేవుడు చెప్పేశాడు. నువ్వు వాడిని ఎదుర్కోలేవు, నీ అంతటి నువ్వు వాడిని ఎదుర్కోలేవు, నువ్వు ఎదుర్కోవడానికి వెళ్తే పడిపోతావు. ఇది మన గురించి కూడా చెప్పేశాడు ఆయన.
అయితే మరి నీకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరికి ఫోన్ చేయాలి? ఎవరిని అడగాలి? 27 దేశాలకి ఫోన్ చేస్తే ఒక్కళ్ళు కూడా సహాయం చేయలేదు. కానీ నువ్వు నన్ను అడిగితే నేను ఖచ్చితంగా సహాయం చేస్తా. ఎందుకంటే నేను ఎక్కడుందే సహాయం చేయడానికే అన్నట్లు చెప్తూ ఏమన్నాడంటే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండడి. ఇది జనరల్. అయ్యా, నా శక్తి ఉన్నది, నువ్వు జస్ట్ ట్యాప్ చేసుకోవటమే, దాన్ని అంగీకరించడమే, డౌన్లోడ్ చేయటమే, దాన్ని రిసీవ్ చేసుకోవటమే, దాన్ని నువ్వు పొందుకోవటమే. ఇది జనరల్గా నువ్వు చేయాల్సినటువంటి పని. అయితే 11వ వచనంలో, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనడి. పుటాన్, నువ్వు ధరించుకోవాలి. మనము ధరించుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అది ఇండివిజువల్గా జరగాలి. ఎందుకనంటే కలిసి ధరించుకునేది కాదు, ఇది వ్యక్తిగతంగా ధరించుకునేది. ఒక ఇంట్లో నలుగురుంటే ఆ నలుగురు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ముగ్గురు ధరించుకుంటే, ఒక్కడు ధరించుకోకపోతే వాడి ద్వారా ఆ ఇంటిని సాతానుడు అటాక్ చేస్తాడు. అది జరిగేది. కాబట్టి మనము ధరించుకోవాలి. మన పక్కనున్నవాడు ధరించుకున్నాడా లేదా అనేది ఆలోచించాలి. కాబట్టి సర్వాంగ కవచాన్ని ఇండివిజువల్గా ప్రతి ఒక్కళ్ళు ధరించుకోవాలి అని చెప్తున్నాడు. 13వ వచనం, అందుచేతన మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి, ఎదిరించుడి, నిలబడుడి. ఇలాంటివి 4 సార్లు ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. దీంతో మనకు అర్థమవుతుంది, ఈజ్ ప్రిపేరింగ్ అస్ ఫర్ ఎ వార్ఫేర్. యుద్ధం కోసం దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. మీకు చేతులు జోడించి చెప్తున్నాను, ఈ పరిస్థితుల్లో నేను యుద్ధానికి వెళ్ళను అని అనటం దేంతో సమానం అంటే, నేను పరీక్ష రాయను అన్న దానితో సమానం. ఒకవేళ మీ బాబు కానీ మీ పాప కానీ, అమ్మా నాకు పరీక్ష రాయాలంటే భయంగా ఉంది, నేను రాయలేను, నేను సరిగ్గా సిద్ధపడలేదు అని మీ పిల్లలు మీకు చెప్తే, అవునా భయపడిపోతున్నావు కదా, పడుకో అమ్మా అని చెప్తారా? పొరపాటుని చెప్పరా మాట. యు వోంట్ సే దాట్. మీరు అమ్మ పర్లేదమ్మా, నువ్వు సిద్ధపడింది రాయ్, ఎన్ని మాటలు వస్తాయి అన్ని వస్తాయిలే, బేరీస్ వేసుకోవడానికి ఉపయోగపడుతుంది, ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యాలే, ఇలాంటి మాటలు చెప్తారు. ఎందుకంటే పరీక్షకి వెళ్ళటానికి ముందు నీకు బుద్ధి ఉందా లేదా, సంవత్సరం అంతా ఏం చేసావు, అవి పనికి మాలిన మాటలు, అవి ముందు చెప్పాలి. అవి అర్థమైందా? ముందు చెప్పకుండా గంట ముందు అలాంటి పెద్ద లెక్చర్ ఇవ్వడానికి కుదరదు. ఆ టైంలో నువ్వు చేయగలిగేది ప్రోత్సాహకరపు మాటలు మాత్రమే. అది చెప్తారు. కానీ పరీక్ష మానే అని ఎవరు చెప్పరు. పరీక్ష మానేస్తే ఫెయిల్యూర్ని అంగీకరించడమే అది విషయం. కాబట్టి దేవుడు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఏమంటున్నాడంటే, బాబు నువ్వు ఎదుర్కోవాలి, ఖచ్చితంగా ఎదుర్కోవాలి అని చెప్తున్నాడు వీటి పరిస్థితిని. మీ దగ్గర ఎవరన్నా, నేను ఒక రిఫరెన్స్ రాసుకోవడం మర్చిపోయాను, కానీ అది చాలా ప్రాముఖ్యమైనది. ఎవరన్నా నాకు చిన్న సాయం చేసి పెట్టండి. పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు ఎవరన్నా ఒకళ్ళు చదువుతారా? ఈ అపవాది అయిన నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి, మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమా అని ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ ఇంగ్లీష్లో ఏమంటాడంటే, నీ యొక్క మనసుకి బెల్ట్ తగిలించుకో అని అంటాడు. నీ మనసుకి బెల్ట్ తగిలించుకో, మెలకుగా ఉండు అనేటువంటి మాట చెప్తున్నాడు. చాలా స్పష్టంగా చెప్పి సాతాన్ని ఎదిరించడానికి సిద్ధపడు అని అంటున్నాడు. 9వ వచనం చదవండి. సాతానుడు చేసేటువంటి పని ఏంటంటే, శ్రమలు ఎవరికీ లేవు, నీకు ఒక్కడికే ఉన్నాయి, నీకు ఒక్కదానికే ఉన్నాయి. మనలో చాలామంది కృంగిపోవడానికి కారణం ఏంటనంటే, నేనొక్కడినే అనేటువంటిది. అందుకనే పేతురు భక్తుడే ఉన్నాడంటే, బాబు నువ్వు ఒక్కడివే కాదు ఇలాంటి శ్రమల గుండా వెళ్తుంది, నువ్వు ఒక్కడివే కాదు ఈ వార్ఫేర్లో ఉన్నది. విశ్వాసం కోసం నిలబడిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యుద్ధ భూమిలో ఉన్నవాళ్లే. చాలా స్పష్టంగా చెప్తూ ఆయన మెలకుగా ఉండండి, ప్రార్థన చేయండి అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్పిరిచువల్ వార్ఫేర్లో ఉండేవాళ్ళు 3 రకాలైన ప్రార్థనలు చేస్తారు. దే ప్రే ఇన్ 3 ways. 3 రకాలుగా ప్రార్థన చేస్తారు. ఒక ప్రార్థన యుద్ధ భూమిలోకి లేకపోతే యుద్ధానికి వెళ్ళకముందు చేసేటువంటి ప్రార్థన.
దాన్ని కాషియస్ ప్రేయర్ అంటారు. అప్రమత్తమైన ప్రార్థన, అప్రమత్తమైన పరిస్థితి కోసం ప్రార్థన, జాగరూకతతో ఉండడానికి చేసేటువంటి ప్రార్థన. అంటే మనకి పిల్లలు పుట్టినప్పుడు మొదటి 3 నెలల్లో 90 రోజుల్లో 15 నుంచి 17 దాకా టీకాలు ఇస్తారు. అది ఎందుకు అని అంటే వాళ్ళకి జబ్బులు రాకుండా ఉండటానికి, జబ్బు వచ్చింది అని కాదు, జబ్బు రాకుండా ఉండటానికి చేసేటువంటి మెడికల్ ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్ అని అంటూ ఉంటారు. అదేవిధంగా మనము యుద్ధం స్టార్ట్ కాకముందు చేసేటువంటి ప్రార్థన, దాన్ని కాషియస్ ప్రేయర్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో అప్రమత్తమైనటువంటి ప్రార్థన. రెండో ప్రార్థన యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత చేసే ప్రార్థన, కంటిన్యూస్ ప్రేయర్. కంటిన్యూస్ ప్రేయర్, ఆపకుండా చేసే ప్రార్థన, ఆపకుండా. మొదటిది కాషియస్ ప్రేయర్, రెండోది కంటిన్యూస్ ప్రేయర్. మొదటిది అప్రమత్తమైనటువంటి ప్రార్థన, రెండోది ఆపకుండా చేసే ప్రార్థన. మనం చాలాసార్లు మధ్యలో ఆపేస్తూ ఉంటాం. సాతానుడు మనలో విసుగుదల కలిగేటట్లు చేస్తాడు. ఇంకెంతకాలం చేస్తావు, దేవుడు వదిలేశాడులే అన్నట్లు చేస్తాడు. అందుకనే వదిలేస్తూ ఉంటాం. దానియేలు 22 రోజులు ఆపకుండా ప్రార్థన చేశాడు. అందుకనే దేవుడు పంపించినటువంటి ఆ జవాబు ఆగకుండా వచ్చేసింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మనకి వాట్సాప్లో ఎవరినో ఒకళ్ళ మెసేజ్లో ఒక ఇమేజ్ పంపించారనుకోండి, బొమ్మ పంపించారనుకోండి, అది బోజర్గా కనబడుతుంది. ఆ బొమ్మ ఏంటో తెలియాలంటే ముందు డౌన్లోడ్ కొట్టాలి. ఒకవేళ మనకి ఇంటర్నెట్ సిగ్నల్స్ కనుక లేకపోతే గిరగరా తిరుగుతూ ఉంటుంది. ఒకవేళ మధ్యలో ఆపేసి దాన్ని చూడాలనుకుంటే బొమ్మ కనబడదు. ఎందుకంటే డౌన్లోడ్ పూర్తి కాలేదు. మనలో కొంతమంది ప్రార్థన ఆపేసి జవాబేంటో చూద్దాం అనుకుంటారు. నో, డౌన్లోడ్ పూర్తి అయ్యేదాకా ప్రార్థన చేస్తూనే ఉండాలి. మొదటిది కాషియస్ ప్రేయర్, రెండోది కంటిన్యూస్ ప్రేయర్, మూడోది కల్మినేటింగ్ ప్రేయర్, అంతమొందించేటువంటి ప్రార్థన. కల్మినేషన్ చూడాలి. నేను నా జీవితంలో క్యారెక్టర్ అంతం వరకు కాపాడుకోవాలి. పౌలు భక్తుడు అలాంటి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు. తిమోతి భక్తుడు రాసినటువంటి 2వ పత్రిక, తనకు తెలుసు అది చివరి పత్రిక అని, తనకు తెలుసు ఇంకొన్ని రోజుల్లో మహా అయితే 1-2 వారాల్లో ఆయన్ని చంపేస్తారని. అందుకనే ఆయన ఆ మాట రాయగలిగాడు. ఏమనంటే, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నేను చివరి వరకు జాగ్రత్తగా ఉన్నాను అని చాలా స్పష్టంగా రాయగలిగాడు. కాబట్టి హీ వాజ్ ఏబుల్ టు సీ ద కల్మినేషన్ ప్రార్థనలో. కాబట్టి ప్రార్థన కాషన్తో ఆరంభమవుతుంది, కంటిన్యూస్గా కొనసాగుద్ది, కల్మినేషన్లో ముగుసుద్ది. అది అప్రమత్తంగా ఉండి ప్రార్థన చేసేది, ఆగకుండా ఉండి ప్రార్థన చేసేది, అంతం చూసేటువంటి ప్రార్థనగా ఉంటూ ఉంటుంది. ఇది ప్రార్థన గురించి. సర్వాంగ కవచం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఏంటి అంటే, భూమి మీద ఎవరైతే సర్వాంగ కవచం ధరించుకుంటారో పరలోకంలో సర్వాంగ కవచం ఉండదు. వాళ్ళకి పరలోకంలో మహిమ వస్త్రాలు ఉంటాయి. భూలోకంలో ఎవరైతే సర్వాంగ కవచం ఉండదో వాళ్ళు అసలు పరలోకానికే వెళ్ళరు, నరకానికి వెళ్తారు. అది పరిస్థితి. అంత క్లియర్గా చెప్తున్నాను మీకు. హోప్ మీకు క్లియర్గా అర్థమవుతుందేమో. భూమి మీద సర్వాంగ కవచం ఉన్న వ్యక్తి పరలోకంలో మహిమ శరీరం ధరించుకొని ఉంటాడు. భూమి మీద సర్వాంగ కవచం లేనటువంటి వ్యక్తి నరకానికి వెళ్తాడు. ఎందుకనంటే ప్రతి విశ్వాసి ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకోవాల్సిందే అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోండి. సర్వాంగ కవచం వాడని వాళ్ళు, సర్వాంగ కవచం ఉపయోగించినటువంటి వాళ్ళు, సర్వాంగ కవచం పక్కగా పెట్టిన వాళ్ళు, వాళ్ళ జీవితం భయంకరమైనటువంటి విధంగా అంతమవుతుందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు మనము ఒక చిన్న ధైర్యపు మాటలు 3 చెప్పి నేను సర్వాంగ కవచంలోకి వెళ్తాను. దేవుడు ఇచ్చేటువంటి ఈ సర్వాంగ కవచం దేవుడిచ్చింది కాబట్టి, అది దేవుడిచ్చింది ఎందుకైంది, దేవుడి సర్వాంగ కవచం ఎందుకైంది మనం చూడబోతున్నాం తర్వాత. అయితే ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఆ కవచం చాలా పర్ఫెక్ట్. ఎందుకు పర్ఫెక్ట్ అంటే, ఆ సర్వాంగ కవచం ధరించుకున్నటువంటి వ్యక్తిని సాతానుడు అటాక్ చేయలేడు. మళ్ళీ జాగ్రత్తగా వినండి. మీరు అందరూ కళ్ళు తెరుచుకొని ఉన్నారా? మనసులో జాగ్రత్త పెట్టుకున్నారా? సాతానుడు అటాక్ చేయాలనుకునేది మన క్యారెక్టర్ని. జాగ్రత్త వినండి.
మన క్యారెక్టర్ని. నేను ఇక్కడ భద్రత గురించి మాట్లాడుతుంది, క్యారెక్టర్ గురించి. నీ శరీరం కృంగిపోద్దా? పోవచ్చు. నీకు జబ్బులు వస్తాయా? రావచ్చు. నీ ఆస్తి అంతా ఎవరైనా దొంగిలించిపోవచ్చా? దొంగిలించిపోవచ్చు. నువ్వు ఒంటరివాడి అయిపోవచ్చా? అయిపోవచ్చు. దీన్ని నేనేమి మాట్లాడట్లేదు. నీకు అప్పులు ఎక్కువైపోవచ్చా? అయిపోవచ్చు. ఏమన్నా జరగవచ్చు. అంటే ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మనకు చుట్టూ ఉన్నటువంటి ఆత్మీయుల పరంగా అన్ని విషయాల్లో పడిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఒక్క విషయంలో మాత్రం సాతానుడు మన జోలికి రాకుండా ఉంటాడు. ఈ సర్వాంగ కవచం ధరించుకుంటే మన ఆత్మీయత. హీ కెనాట్ అటాక్ అవర్ స్పిరిచువాలిటీ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ దిస్ గాడ్ గివెన్ ఆర్మర్. దేవుడిచ్చినటువంటి ఈ సర్వాంగ కవచం. కాబట్టి దేవుడు ఈ సర్వాంగ కవచాన్ని మనకిచ్చేది మన ఆరోగ్యాన్ని కాపాడటానికి కాదు, మన ఆస్తిని కాపాడటానికి కాదు, మన అంతస్తుని కాపాడటానికి కాదు, మన ఆత్మీయులకు మనకు ఉండే బంధాన్ని కాపాడటానికి కాదు, మన ఆత్మీయతను కాపాడటానికి. చాలా క్లియర్గా ఇది మీ మైండ్లో పెట్టుకోండి. రెండోది సాతానుడు విశ్వాస యొక్క హృదయంలో వసించలేడు. సాటన్ కెన్ నెవర్ ఇండ్వెల్ ఎ బిలీవర్. ఒక విశ్వాసిని ఆయన ఇండ్వెల్ చేయలేడు. ఆయన ఎప్పటికీ ఇండ్వెల్ చేయలేడు. మూడోది, జాగ్రత్త వినండి. మూడోది, సాతానుడు ఒకవేళ ఒక ఇద్దరు ముగ్గురు విశ్వాసాన్ని పడగొట్టడానికి అవకాశం ఉంది. పడగొట్టడానికి అంటే వాళ్ళ అప్రమత్తంగా ఉంటే, కవచాన్ని ధరించకుండా ఉంటే, నిద్రపోతూ ఉంటే, సక్కినేటిపల్లి జీడిఎం చర్చిలో ఉన్నటువంటి ఒకళ్ళిద్దరు విశ్వాసులు పడిపోవడానికి అవకాశం ఉందా? ఉంది. పెద్దలు పడిపోవడానికి అవకాశం ఉందా? ఉంది. పాస్టర్ గారే పడిపోవడానికి అవకాశం ఉందా? ఉంది. అంటే ఆయన పడిపోతారని చెప్పట్లా, అవకాశం ఉందని చెప్తున్నా. జాగ్రత్త వినండి. ఓకే, అయితే ఒక్క విషయం, దేవుడు ఏ విషయంలో భద్రత కల్పిస్తారంటే సక్కినేటిపల్లి జీడిఎం చర్చి పడిపోకుండా కాపాడుతాడు. అది ఆయన చేసేటువంటి పని, అది ఆయన చేసేది. కాబట్టి దేవుని యొక్క సంఘాన్ని సాతానుడు పడగొట్టలేడు. వ్యక్తుల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. హీ మే అటాక్ ఇండివిజువల్స్ బట్ హీ కెనాట్ అటాక్ ద ఫెలోషిప్. అది మనము గుర్తించాల్సినటువంటి విషయం. సో ఇవి మనము 13వ వచనం దాకా చదివాం. ఇప్పుడు 14వ వచనం చూద్దాం. 14, 15, 16, 17, 18. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నీతి అను మైమరువు తొడుగుకొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు జోడు తొడుగుకొని నిలవబడి. 16వ వచనం మొదటి మాట చూడండి. ఇవన్నీ గాక అంటే మొదటి 3 ఒక కేటగిరీ, 14, 15 వచనాల్లో ఒక కేటగిరీ ఉంది. 16వ వచనం నుంచి సెకండ్ కేటగిరీ, రెండో జాబితా. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనిడి, దానితో మీరు దుష్టిని అగ్నిబాణములు అన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనిడి. పౌలు భక్తుడు, నేను మొదట్లో చెప్పినట్లు, ఈ పత్రిక రోమన్ జైలు నుంచి రాస్తూ ఉన్నాడు, రోమన్ ప్రెటోరియం నుంచి రాస్తూ ఉన్నాడు. కాబట్టి 4 సైనికులు ఎప్పుడు కూడా డ్యూటీలో ఉంటారు. 4 మూలల్లో పౌలు మధ్యలో ఉంటే 4 మూలల్లో 4 ఉంటారు. ఆ 4 ఎప్పుడు కూడా రోమన్ ఆర్మీ డ్రెస్ కలిగి ఉంటారు. కాబట్టి పౌలు కళ్ళకి రోమన్ డ్రెస్ కనబడుతుంది, మనసుకి విశ్వాసులకు ఉండాల్సినవి ఏంటో కనబడుతున్నాయి. కాబట్టి మనోడేం చేశాడంటే విశ్వాసులకు ఉండాల్సినవి ఏంటి అనేది ఆలోచిస్తూ, కంటికి కనబడుతున్నటువంటి ఆ డ్రెస్ని చూస్తూ దీన్ని పోల్చి మాట్లాడటం మొదలుపెట్టాడు. అది ఆయన చేసింది. హిజ్ ఇమాజినేషన్ అండ్ హిజ్ విజన్, తన యొక్క ఊహ, తనకు ముందు కనబడుతున్నది, ఈ రెంటిని కలుపుకుంటూ ఆయన 6 గ్యాడ్జెట్స్ మనకిస్తున్నాడు, 6 పరికరాలు మనకిస్తున్నాడు, 6 యుద్ధోప పరికరాలు ఇస్తున్నాడు. ఇవి మీరు ధరించుకోవాలి అని చెప్తూ ఉన్నాడు. సో పౌలు భక్తుడు చాలా అద్భుతంగా రాశాడు. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి కనుక స్పేస్ షిప్ ఎక్కి అంతరిక్షంలోకి వెళ్ళాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి డ్రెస్ ఉంటుంది, దాంట్లోనే ఉండాలి. ఆ డ్రెస్లోంచి ఆ వ్యక్తి బయటకు వస్తే
క్షణాల్లో చచ్చిపోతాడు. అదేవిధంగా కోవిడ్ పేషెంట్ని చూడటానికి వెళ్ళేటువంటి డాక్టర్స్కి డ్రెస్ ఉంటుంది, అది వేసుకోకపోతే కోవిడ్ వాళ్ళకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. న్యూక్లియర్ ప్లాంట్ ఉంటుంది, ఆ ప్లాంట్లోకి వెళ్ళేటప్పుడు ఒక ప్రత్యేకమైన డ్రెస్ ఉంటుంది, ఆ డ్రెస్ వేసుకొని వెళ్ళాలి. ఇంకొకటి, న్యూక్లియర్ ప్లాంట్లో డ్రెస్ వేసుకొని వెళ్ళిన వ్యక్తి అయినా ఎంతసేపు ఉండాలి అన్నది నిర్ధారిస్తారు. అంటే డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా న్యూక్లియర్ ప్లాంట్లో సర్వసాధారణంగా 2 గంటల కంటే ఎక్కువసేపు ఉండడానికి వీల్లేదు. 2 hours. అంటే ఒక వ్యక్తి డ్యూటీ చేయడానికి లోనకి వెళ్తే 2 గంటలు పనిచేసి వచ్చేయాలి. 2 గంటలు దాటితే తాను వేసుకున్నటువంటి డ్రెస్ కూడా పనిచేయదు. నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ఆత్మీయ పోరాటంలో ఉన్నప్పుడు 24 గంటలు ఆ డ్రెస్ వేసుకొనే ఉండాల్సిందే. నేను కొద్దిసేపు పక్కకు పెడతా అనేది లేదు. ఎందుకనంటే కోవిడ్ పేషెంట్లు ఒక గదిలో ఉంటారు, న్యూక్లియర్ ప్లాంట్ ఒక ప్రదేశంలో ఉంటుంది, అంతరిక్షము ఎక్కడో ఉన్నది, కానీ సాతాను పోరాటం మన చుట్టూ ఉన్నది. కాబట్టి ఎనీవేర్, ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనకి ఈ యొక్క కవచం ఉండాల్సిందే, సర్వాంగ కవచం అనేది. సో పౌలు భక్తుడు 6 పరికరాలు చెప్తూ ఉన్నాడు. మొదటిది ద బెల్ట్ 30, రెండోది ద బ్రెస్ట్ ప్లేట్, రొమ్ముకు ఉండేటువంటి కవచం లేకపోతే మైమరు, మూడోది బూట్స్ ఫుట్వేర్ జోళ్ళు, నాలుగోది షీల్డ్ డాలు లేకపోతే కేడం, ఐదోది హెల్మెట్ నెత్తికి ధరించుకునేటువంటి శిరస్త్రాణం, ఆరోది స్వర్డ్ ఖడ్గము అనేటువంటి విషయాలు, ఇవి ధరించుకోవాలి అని అంటున్నాడు. అయితే దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనడి. దేవుడు ఇచ్చాడు అనేటువంటి ఈ భాషని 2 విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు. దేవుని సర్వాంగ కవచం లేకపోతే దేవుడిచ్చిన సర్వాంగ కవచం. జాగ్రత్త వినండి, దేవుని సర్వాంగ కవచం అంటే అది ఆయన వేసుకునేది, ఆయనే మనకిచ్చాడు. దేవుడిచ్చు సర్వాంగ కవచం అంటే బహుశా ఆయన వేసుకోలేదేమో, కాకపోతే మనకి చేసి ఇచ్చాడేమో. కాకపోతే పండితులు చాలా చక్కగా నమ్మేది ఏంటంటే అది దేవుని సర్వాంగ కవచం. గాడ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ దట్. యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఈ సర్వాంగ కవచాన్ని ధరించి ఉన్నాడు ఆయన. పాత నిబంధనలో దేవుడు ఈ సర్వాంగ కవచాన్ని కలిగి ఉన్నాడని మనకు తెలుస్తుంది. మీకు ఒక 3-4 రెఫరెన్స్లు ఇస్తాను. చాలా రెఫరెన్స్లు చూపిస్తాను దీన్ని మీకు అర్థం అవడానికి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండెను. ఇక్కడ బెల్ట్, అతని నడుమునకు నీతియు, తనకి నీతి అది ఒక బెల్ట్గా ఉన్నదని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 17వ వచనం. నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం. ఇది చాలాసార్లు మీరు వినుంటారు, కొత్త నిబంధనలో దీన్ని కోట్ చేశారు చాలాసార్లు. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానం ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతం మీద ఎంతో సుందరములై ఉన్నవి. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, ఈ సర్వాంగ కవచాన్ని దేవుడు కలిగి ఉన్నాడు, అది మనకి ఇచ్చాడు. హీ గేవ్ ఇట్ టు us, అది మనకి ఇచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలముగా, దేవుని స్వారూప్యములోకి మార్చబడుతున్నటువంటి వారముగా దేవుడికి కలిగి ఉన్నటువంటి ఆ కవచం, సర్వాంగ కవచం మనం కూడా కలిగి ఉండాలి. అది విషయం. మనము ఒక దేశానికి వెళ్తే ఆ దేశానికి ఇష్టమైనటువంటి డ్రెస్ కోడ్ని మెయింటైన్ చేస్తాం. మీలో చాలామంది ఇస్రాయెల్ దేశం వెళ్ళి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, అక్కడ మీకు తెలిసినటువంటి మీ చుట్టాలు ఇస్రాయెల్లో ఆడవాళ్ళు పనిచేసేవాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ పట్టు చీరలు కట్టుకుంటారు, మంచి ఆడవాళ్ళు వేసుకునేటువంటి దుస్తులు వేసుకుంటారు. కానీ ఇజ్రాయెల్లో అవి కుదరవు. జీన్స్ ప్యాంట్ వేసుకోవాలి, అంతే, ప్యాంట్ వేసుకోవాలి. మీకు తెలుసు అవి విషయం, మీకు తెలుసు, లేకపోతే అక్కడ ఉండనేవారు.
ఆడ చాలా తంటాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు తీసుకెళ్ళిన పట్టు చీరలన్నీ కూడా కేవలం చర్చికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి తప్పించి ఇంకెక్కడ బంద్ చేయదు. అది అర్థమైందా? అది మీకు తెలిసిందే అది. సో ఇక్కడ ఏమన్నాడంటే, మీరు పరలోక పౌరులు ఆల్రెడీ, కాబట్టి ఇక్కడ నుంచి ఆ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయటం నేర్చుకోండి. యూ నీడ్ టు స్టార్ట్ వేరింగ్ దిస్. అది మీరు ధరించుకోవాలి అని చెప్తున్నాడు. షీల్డ్ అనేటువంటిది 23 సార్లు పాత నిబంధనలో దేవుని ఖడ్గము అనేటువంటి మాట ఉపయోగిస్తూ ఉన్నారు. దేవుని యొక్క డాలు అని. హెల్మెట్ అనేది శిరస్త్రాణం దేవుడు కలిగి ఉన్నాడని చెప్తున్నారు. స్వాడ్ దేవుని యొక్క ఖడ్గము, యెహోవా ఖడ్గము 178 సార్లు పాత నిబంధనలో ప్రస్తావించడం జరిగింది. సో ఇవి మీకేమని చెప్తానంటే, ఏ 6 యుద్ధోపకరణాల గురించి మనం ఆలోచిస్తున్నాం, దే ఆర్ నాట్ న్యూ. అవి కొత్తవి కావు, దే వర్ దేర్, పాత నిబంధనలో ఉన్నాయి. అవి స్పెసిఫిక్గా మనకి ఆపాదించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. బై ది వై, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి ఈ పత్రికలో ఒక్కచోటే ఈ యుద్ధోపకరణాల గురించి మాట్లాడలేదు. ఇంకా వేరు చోట్ల మాట్లాడాడు. రోమీలకు రాసిన పత్రికలో మాట్లాడాడు, కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా మాట్లాడాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్న భాగాన్ని ఒకసారి చదివి వినిపిస్తాను. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. అంత స్పష్టంగా ఉంది చూడండి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ, అర్థమైందా? డాలు, ఖడ్గం ఇవన్నీ చెప్తా ఉన్నప్పుడు ఒకవేళ ఎవరైనా రోడ్డు మీద వెళ్తున్నటువంటి వాడు నా ప్రసంగాన్ని మధ్యలో చిన్న మాట వింటే కనుక ఏమని ఆలోచించవచ్చో తెలుసా? నేను ఒక టెర్రరిస్ట్ నాయకుడినని, మిమ్మల్ని అందరినీ యుద్ధానికి సిద్ధపరుస్తున్నానని, దేశానికి వ్యతిరేకంగా మిమ్మల్ని తయారు చేస్తున్నానని అనుకోవడానికి అవకాశం ఉంది. ముక్క వింటే అలాగే ఉంటుంది. అందుకనే పౌలు భక్తుడు చాలా క్లారిటీ ఇస్తున్నాడు. బాబు, నేను మాట్లాడేటువంటి ఈ యుద్ధోపకరణాలు భౌతికమైనవి కావు, మిలిటరీ వాళ్ళు ఉపయోగించేవి కావు. ఈ యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. అది గుర్తుపెట్టుకోండి. స్పిరిచువల్ స్ట్రాంగ్ హోల్డ్స్ని కొల్లగొట్టేవి, స్పిరిచువల్ స్ట్రాంగ్ హోల్డ్స్ని పడగొట్టేవి. అంతేగాని ఎర్రకోటను పడగొట్టేది కాదు, బీజేపీ ప్రభుత్వాన్ని దించేది కాదు. అది కాదు, నో, దట్ ఈస్ నాట్ వాట్ పాల్ ఈజ్ సెయింగ్. 5వ వచనం, మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరచు నిమిత్తము సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయు సిద్ధపడి ఉన్నాము. సో చాలా క్లియర్గా ఏమని చెప్తున్నాడంటే, వీఆర్ ఫైటింగ్ అగెయిన్స్ట్ యాంటై క్రైస్ట్ ఆర్గ్యుమెంట్స్. క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి బోధ, క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతం, క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి ఆలోచన, దేవుని రాజ్యాన్ని ఎదిరించేటువంటి తత్వాలు అవి ఏమైనా కనబడితే కనుక వాటిని మేము ఫైట్ చేస్తాం. అది ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు. అయితే గుర్తుపెట్టుకోండి, టు బిగిన్ విత్, ఆ 6 యుద్ధోపకరణాలు కూడా ధరించాల్సిందే. ఏ ఒక్కటి మానేసినా మన మీద అటాక్ జరుగుద్ది. లేడీ మేరీ అనేటువంటి ఒక షిప్ ఉండేది ఇంగ్లాండ్ వాళ్ళకి. సెకండ్ వరల్డ్ వార్ టైంలో లేడీ మేరీలో 1200 మంది సైనికులు ఉన్నారు. దాంట్లో ట్యాంకర్స్ ఉన్నాయి. డైరెక్ట్గా షిప్ మీద నుంచి యుద్ధ విమానాలు ఎగరగలిగేటువంటి పెద్ద రన్వే ఉన్నది. షిప్ మీద పెద్ద రన్వే ఉన్నది. అయితే ఇంగ్లాండ్ నుంచి జర్మనీకి ఆ షిప్ దగ్గరకు వస్తూ ఉంది. అయితే దాన్ని ఇప్పుడు ఇది పడవ అనుకోండి, ఇది పడవ అనుకోండి, ఇది పడవ, ఇలాగ కొడితే కనుక పడవని ఏమవ్వదు. ఎందుకంటే ఇది యాంటై మిసైల్ కవర్ ఉన్నది. అంటే మిసైల్ దాడికి, మిసైల్స్ ఉపయోగించేటువంటి ఆయుధాలకి ఇది తట్టుకోగలిగే సామర్థ్యత ఉన్నది. కాబట్టి ఎన్ని బాంబులు వేసినా ఈ షిప్ ఏం అవ్వదు. ఈ షిప్లో 1200 మంది ఉన్నారు. ఈ షిప్లో ట్యాంకర్లు ఉన్నాయి. ఈ షిప్ నుంచి డైరెక్ట్గా విమానాలు ఎగిరిపోగలిగేటువంటి సామర్థ్యం ఉన్నది. దాని పేరు లేడీ మేరీ. అయితే ఈ షిప్ కూలగొట్టేశారు జర్మన్స్ చాలా ఈజీగా. ఒకే ఒక బాంబుతో కూలగొట్టేశారు. ఒకే ఒక బాంబు. ఎలాగ కూలగొట్టారంటే, బాంబు ఇక్కడ ఇలా
బాంబు గాల్లో వేశారు, ఆ బాంబు ఎలా వచ్చి పడవ మీద పడింది. పడవ 2 ముక్కలు అయిపోయింది, మధ్యకి ఇరిగిపోయింది పడవ. తప్పించుకోవడానికి అవకాశం లేదు, లైఫ్ బోట్ ఎక్కడానికి కూడా అవకాశం లేదు. మొత్తం 1200 మంది సైనికులు, యుద్ధ ట్యాంకర్లు, యుద్ధ మిసైల్స్ వేసేటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపై పడిపోయినాయి. ఏ అని అంటే ఈ షిప్ తయారు చేసినప్పుడు ఇటు ఆ తర్వాత ఇటు ప్రొటెక్షన్ కోసం అద్భుతమైనటువంటి పరికరాలు వాడారు. ఈ పైన మాత్రం మామూలుగా వదిలేశారు. జర్మన్స్ అది పసిగట్టి పైకి సెత్తే ఆ బాంబు ఇలా పడితే మొత్తం కూలిపోయింది. నేను ఎందుకని ఈ ఎగ్జాంపుల్ మీకు చెప్పానంటే, మీకెక్కడో ఒక్క వీక్ పాయింట్ ఉంటుంది, సాతానుడు దాన్ని పట్టుకుంటాడు. సాటన్ అటాక్స్ ద వీకెస్ట్ పాయింట్. నీకు ఏదైతే వీక్ పాయింట్ ఉందో దాన్ని అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు.